Various animals are going about their daily routine in the peaceful forest. ప్రశాంతమైన అడవిలో వివిధ జంతువులు తమ దినచర్యను కొనసాగిస్తున్నాయి. The birds and the rabbits are playing and a calm wind is blowing. పక్షులు మరియు కుందేళ్ళు ఆడుతున్నాయి మరియు ప్రశాంతమైన గాలి వీస్తోంది. In the same forest lived an old owl. అదే అడవిలో ఒక ముసలి గుడ్లగూబ నివసించేది. As the owl was old, various animals came to it for advice. గుడ్లగూబ ముసలిది కాబట్టి సలహా కోసం రకరకాల జంతువులు దాని దగ్గరకు వచ్చేవి. One sunny morning, a young squirrel went to the tree where the owl was looking worried. ఒక తెల్లవారుజామున ఒక యువ ఉడత ఆందోళనగా చూస్తూ గుడ్లగూబ ఉన్న చెట్టు వద్దకు వెళ్ళింది. సేస్ స్క్వైరల్ విత్ ఔల్. గుడ్లగూబతో ఉడత ఇలా చెబుతోంది. డోంట్ నో వాట్ టు డూ. ఐ బరీడ్ మై అక్రాన్స్ ఫర్ ద వింటర్. బట్ నౌ ఐ కాంట్ రిమెంబర్ వేర్ ఐ హైడ్ దెమ్. ఏం చేయాలో తెలియడం లేదు. నేను శీతాకాలం కోసం నా పండ్లు పాతిపెట్టాను. కానీ ఇప్పుడు నేను వాటిని ఎక్కడ దాచానో నాకు గుర్తులేదు. ద ఔల్ కామ్ అండ్ జెంటిల్ లుక్స్ అట్ ద స్క్వైరల్. గుడ్లగూబ ప్రశాంతంగా మరియు సున్నితంగా ఉడత వైపు చూస్తుంది. ఔల్ వైస్లీ. స్క్వైరల్, టేక్ ఏ డీప్ బ్రీత్ అండ్ కామ్ యువర్ మైండ్. వెన్ వీ ప్యానిక్ అవర్ థాట్స్ బికమ్ స్కాటర్డ్ లైక్ లీవ్స్ ఇన్ ద వైండ్. గుడ్లగూబ తెలివిగా, ఉడుత గట్టిగా శ్వాస తీసుకోండి మరియు మీ మనస్సును శాంతపరుచుకోండి. మనం భయాందోళనలకు గురైనప్పుడు మన ఆలోచనలు గాలిలో ఆకుల వలె చెల్లాచెదురుగా ఉంటాయి. స్క్వైరల్ టేక్స్ ఏ డీప్ బ్రీత్, ట్రయింగ్ టు కామ్ డౌన్. ఉడుత గట్టిగా శ్వాస తీసుకుంటుంది, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. స్క్వైరల్ డిడ్ యాజ్ ఔల్ సజెస్టెడ్. Squirrel closed his eyes and took several deep breaths. As Squirrel did, he began to feel more relaxed. గుడ్లగూబ సూచించినట్లు ఉడత చేసింది. ఉడత తన కళ్ళు మూసుకొని చాలా గట్టిగా శ్వాస తీసుకుంది. ఉడత మరింత రిలాక్స్ అవ్వడం ప్రారంభించింది. Owl kindly. Now think back to the day you buried your acorns. What did you see? What did you hear? What did you feel? గుడ్లగూబ దయతో, ఇప్పుడు మీరు మీ పళ్ళు పాతిపెట్టిన రోజు గురించి ఆలోచించండి. మీరు ఏమి చూశారు? మీరు ఏమి విన్నారు? మీకు ఏమి అనిపించింది? స్క్వైరల్ విత్ ఐస్ క్లోజ్డ్. రిమెంబరింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద డే హీ బరీడ్ హిస్ అక్రాన్స్. Squirrel slowly opening his eyes. I remember a tall oak tree nearby and the sound of a bubbling brook. The ground was soft and the air was crisp. కళ్ళు మూసుకున్న ఉడత తన పళ్ళు పాతిపెట్టిన రోజు వివరాలను గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరచి, నాకు దగ్గరలో ఒక పొడవాటి ఓక్ చెట్టు మరియు ఉబ్బెత్తు వాగు శబ్దం గుర్తుకొస్తున్నాయి. నేల మెత్తగా ఉంది, గాలి స్ఫుటంగా ఉంది. విత్ దీస్ మెమరీస్ ఇన్ మైండ్, స్క్వైరల్ స్టార్టెడ్ సర్చింగ్ నియర్ ద టాల్ ఓక్ ట్రీ బై ద బబ్లింగ్ బ్రూక్. బిఫోర్ లాంగ్ హీ ఫౌండ్ హిస్ అక్రాన్స్ బరీడ్ సేఫ్లీ ఇన్ ద సాఫ్ట్ గ్రౌండ్. ఈ జ్ఞాపకాలను దృష్టిలో ఉంచుకొని ఉడత పొడవాటి వాగు దగ్గర ఉన్న పొడవైన ఓక్ చెట్టు దగ్గర వెతకడం ప్రారంభించింది. చాలా కాలం ముందు అతను తన పళ్ళు మెత్తటి నేలలో సురక్షితంగా పాతిపెట్టాడని కనుగొన్నాడు. స్క్వైరల్ హ్యాపీలీ అన్కవరింగ్ హిస్ అక్రాన్స్ నియర్ ద ఓక్ ట్రీ. ఉడుత సంతోషంగా ఓక్ చెట్టు దగ్గర తన పళ్ళు బయట పెడుతోంది. స్క్వైరల్ జాయ్ఫుల్లీ, I found them. Owl, thank you for your wise advice. ఉడత
ఆనందంగా నేను వాటిని కనుగొన్నాను. గుడ్లగూబ, మీ తెలివైన సలహాకు ధన్యవాదాలు. ఔల్ నోడింగ్ విత్ ఏ స్మైల్. గుడ్లగూబ చిరునవ్వుతో తల ఊపుతోంది. ఔల్ జెంట్లీ. రిమెంబర్ స్క్వైరల్, వెన్ యు ఆర్ లాస్ట్ ఆర్ కన్ఫ్యూజ్డ్, ఏ కామ్ మైండ్ అండ్ క్లియర్ థాట్స్ విల్ ఆల్వేస్ గైడ్ యూ. గుడ్లగూబ మృదువుగా, గుర్తుంచుకోండి ఉడత, మీరు తప్పిపోయినప్పుడు లేదా గందరగోళంలో ఉన్నప్పుడు ప్రశాంతమైన మనస్సు మరియు స్పష్టమైన ఆలోచనలు ఎల్లప్పుడూ మీకు మార్గనిర్దేశం చేస్తాయి. స్క్వైరల్ థ్యాంక్డ్ ఔల్ అండ్ స్కాంపర్డ్ ఆఫ్, ఫీలింగ్ రిలీవ్డ్ అండ్ గ్రేట్ఫుల్. అండ్ ఫ్రమ్ దట్ డే ఆన్ హీ ఆల్వేస్ రిమెంబర్డ్ ఔల్స్ వైస్ వర్డ్స్. ఉడత గుడ్లగూబకు కృతజ్ఞతలు తెలియజేసింది మరియు కృతజ్ఞతతో ఉపశమనం పొందింది, మరియు ఆ రోజు నుండి అతను ఎల్లప్పుడూ గుడ్లగూబ యొక్క తెలివైన పదాలను గుర్తుంచుకుంటాడు. స్క్వైరల్ హ్యాపీలీ స్టోరింగ్ హిస్ అక్రాన్స్ అండ్ ఔల్ వాజ్ వాచింగ్ ఓవర్ ద ఫారెస్ట్ యాజ్ ద సన్ సెట్స్. ఉడత ఆనందంగా తన పళ్ళు నిల్వ చేసుకుంటుంది మరియు గుడ్లగూబ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అడవిని చూస్తూ ఉంది. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్, ఇన్ మూమెంట్స్ ఆఫ్ పానిక్ కామ్ యువర్ మైండ్ అండ్ ఫోకస్ ఆన్ వాట్ యు నో. క్లారిటీ కమ్స్ విత్ ఏ పీస్ఫుల్ మైండ్. కథ యొక్క నైతికత ఏమిటంటే, భయాందోళనల క్షణాలలో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి మరియు మీకు తెలిసిన వాటిపై దృష్టి పెట్టండి. ప్రశాంతమైన మనస్సులో స్పష్టత వస్తుంది.